హలో ఎవ్రీవన్, ఏంటేవో క్రీమ్స్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఒక కిట్ని తీసుకొచ్చాను. ఆ కిట్ ఏంటి అంటే రెజినాల్ మెన్ బీడే బండిల్ కిట్. ఫస్ట్ మనం కిట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఈ రెజినాల్ మెన్ సన్ స్క్రీన్ ఈ మధ్య యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది కదా. అండ్ ఈ సన్ స్క్రీన్ని చాలామంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. నాకు కూడా ఈ సన్ స్క్రీన్ ఒకసారి యూజ్ చేయాలి అని చాలాసార్లు అనిపించింది. కానీ ఈ సన్ స్క్రీన్ గర్ల్స్ యూజ్ చేయొచ్చో లేదో తెలీదు. అండ్ దీని ప్రైస్ కూడా 850 అలా ఉంది. మన బడ్జెట్లో అయితే లేదు. అంత పెట్టి ఒక సన్ స్క్రీన్ కొనాలా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. కానీ వీళ్ళు ఈ మధ్య ఒక డీల్ని అయితే తీసుకొచ్చారు. ఆ ఆఫర్ ఏంటంటే బీడే బండిల్ డీల్. దీంట్లో మనకి 2 సన్ స్క్రీన్స్ వస్తాయి. సో ఈ డీల్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇంకొక విషయం తెలిసింది. అదేంటంటే ఈ సన్ స్క్రీన్ అండ్ కిట్ మొత్తం గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు అని. అందుకే ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేశాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ప్యాకేజింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం వీడియోలో రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ లోపల ఏమైనా డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ వస్తే రిటర్న్ చేయడానికి, అంటే ఒకవేళ వీడియో రికార్డ్ చేయకుండా డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఉంటే రిటర్న్ తీసుకోరు. ఖచ్చితంగా మనం వాళ్ళకి వీడియోని అయితే చూపించాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కిట్ మొత్తం నాకు 1700లో వచ్చేసింది. ఈ బాక్స్లో నాకు 2 సన్ స్క్రీన్స్, 1 మాయిశ్చరైజర్, 1 సిరమ్, 1 ఫేస్ వాష్ అండ్ 1 లిప్ బామ్, మొత్తం 6 ఐటమ్స్ వచ్చాయి. నార్మల్గా మనం ఒక సన్ స్క్రీన్ తీసుకోవాలంటే 850 అండ్ సిరమ్ చూస్తే 1500 అలా పడుతుంది. కానీ ఈ కిట్ తీసుకుంటే ఈచ్ ప్రోడక్ట్ మనకి 300 లోపలే వచ్చేస్తుంది. అందుకే ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్స్ అన్నీ అయితే అన్బాక్సింగ్ చేసేసాను. ఇంకా అన్ని ప్రోడక్ట్స్ని కూడా బాగానే వచ్చాయా లేదా అని చెక్ చేశాను. అన్నీ బాగానే వచ్చాయి, డ్యామేజ్ ఏం లేదు. ఇంక ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. అంటే ఫేస్ వాష్ యూస్ చేయాలి. ఎలా అంటే ఒక కాయిన్ సైజ్ అమౌంట్ తీసుకోవాలి. దాన్ని మన ఫేస్ మీద సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ ఒక 2 మినిట్స్ అలానే ఫేస్ మీద ఉంచాలి. నేను క్లెన్స్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను, అందుకే చూపించడం లేదు. నెక్స్ట్ సిరమ్ అప్లై చేసుకోవాలి. ఈ సిరమ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక 3 to 5 డ్రాప్స్ ఫేస్ మీద వేసుకొని లైట్గా అలా ట్యాప్ చేసుకుంటే చాలు. ఇక్కడ నేను చేస్తున్నా కదా, సేమ్ అలానే జెంటిల్గా ట్యాప్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఈ సిరమ్ని మనం అండర్ ఐస్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను నెక్ మీద కూడా అప్లై చేసుకుంటున్నాను. సేమ్ ఫేస్ మీద ఎలా అయితే జెంటిల్గా ట్యాప్ చేస్తూ అప్లై చేశానో నెక్ మీద కూడా అలానే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే సిరమ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఉంటుంది. దీన్ని సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఎలా రబ్ చేస్తూ అప్లై చేస్తామో అలా చేయకూడదు. జెంటిల్గా ట్యాప్ చేసుకోవాలి. ఈ సిరమ్ అనే కాదు, ఏ సిరమ్ అయినా ఇలానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫేస్ అండ్ నెక్కి మొత్తం స్ప్రెడ్ అవ్వాలని చెప్పి అలా ట్యాప్ చేస్తూ ఉన్నాను. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. అదేంటి సన్ స్క్రీన్ అని చెప్తున్నావు, మాయిశ్చరైజర్ కదా అనుకుంటున్నారా? జనరల్గా అయితే మాయిశ్చరైజరే, కానీ ఈ సన్ స్క్రీన్లోనే మాయిశ్చరైజర్ ఉండటం వల్ల మనం డైరెక్ట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకోవాలంటే 2 ఫింగర్స్ ఫుల్ ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకోవాలి అండ్ దాన్ని ఫేస్ పైన అండ్ నెక్ పైన అప్లై చేసుకోవాలి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలానే. ఇది సీరంలా జెంటిల్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నైట్ టైం వచ్చేసి సన్ స్క్రీన్ స్కిప్ చేసేయాలి. అంటే ఫస్ట్ సిరమ్ అప్లై చేసుకోవాలి, సిరమ్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నైట్ టైం మనం సన్ స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అయిపోయింది కదా, ఇంకా మన ఫైనల్ స్టెప్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ ఎలా ఉందంటే నాన్ టింటెడ్, అంటే ఇది పింక్ షేడ్, రెడ్ షేడ్ అయ్యే షేడ్ లేదు, జస్ట్ అలా వైట్ కలర్లో ఉందంటే. కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపించింది. ఈ వీడియో అయితే ఇంకింతే. అసలు ఈ రెజినాల్ మెన్ కిట్ పర్చేస్ చేయడం వర్తా కాదా? ఒక 3 to 4 వీక్స్ నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేశాక రిజల్ట్స్ మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, బాయ్.